తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ప్రతి వానికి బాప్తిసం ఇచ్చుచు ప్రతి వాని నాకు శిష్యునిగా చెయ్యండి, బూది గంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ఈ ఆజ్ఞ ఒక్కరికి చెప్పినది కాదు. ఈ మాట సమస్త ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమని తెలుసా? అందరికీ సువార్తను ప్రకటించండి. ఏమని ప్రకటిస్తారో తెలుసా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తొలగించి నేను మీకు శాంతిని సమాధానాన్ని దయచేస్తానని యేసు ప్రభు పిలుస్తున్నాడండి. ఆయన యొద్దకు రండి, మీ పాప భారాన్ని నా దేవుడు తొలగిస్తాడు. మీ శాపము నుంచి, వ్యసనాల నుంచి నా దేవుడు విడుదల కలుగు చేసి మీ కుటుంబాలకు, మీ హృదయములకు శాంతిని సమాధానాన్ని నా దేవుడు దయచేస్తాడని మీరందరూ కూడా సువార్త ప్రకటించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సువార్త ప్రకటించండి అని. ఇవి దేవుడు చెప్పిన ఇవన్నీ కూడా మీరు చేస్తే ఏమైతే తెలుసా? దేవునితో అంటు కట్టబడతారు. ఏమైంది? దేవునితో అంటు కట్టబడతారు. దేవునితో అంటుకట్టబడి నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకులు ఏది కొదువై ఉండదు. ఒకవేళ ఈరోజు నీ స్థితి ఓ మారా అనుభవంగా ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి అనేకులు తునీకరించేదిగా ఉండొచ్చు. నిందలలో నువ్వు ఉండొచ్చు, అవమానాల్లో మీరు ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభువు మాట్లాడినట్లుగా ఆయన చెప్పినట్లుగా మీరు చేయగలిగితే ఈ లోకమంతయు కూడా శాపానికి గురైనా సరే నిన్ను నా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఒకరోజు జల ప్రళయం వచ్చిందండి. నోవాహు అనే వ్యక్తితోటి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా?